అన్నామలై ఓ సునామీ, ఓ ప్రభంజనం, ఓ ప్రజా ఉద్యమం. ఇది నేను చెప్పట్లా, సాక్ష్యాలు చెప్తున్నాయి, జనం చెప్తున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనకి 2014లో చూసాం. మోడీ గెలవాలి అని విదేశాల నుంచి ఎన్ఆర్ఐలు వచ్చి ప్రచారం చేశారు. సెలవు పెట్టొచ్చి ప్రచారం చేశారు. ఉద్యోగాలకి రాజీనామా చేసి కూడా వచ్చి ప్రచారం చేశారు. గుజరాత్లో గెలుస్తాడని తెలుసు, వారణాసిని ప్రచారం చేశారు. వారణాసిలో మోడీ గెలవాలని కోరుకొని పని కట్టుకొని స్వచ్ఛందంగా వచ్చి జనం అంతా కూడా ప్రచారం చేశారు. అదో ప్రజా ఉద్యమం, మాస్ మూమెంట్. అటువంటిదే ఢిల్లీ ప్రభుత్వంకి ఆ మొత్తం స్థానాలకి పోటీ పెట్టినప్పుడు అరవింద్ కేజ్రీవాల్కి కూడా ఇంతకన్నా పెద్ద మోతాదులో ఎక్కువ మంది ఈ స్టూడెంట్స్, జాబ్ చేసేవాళ్ళు అమెరికా నుంచి, బ్రిటన్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఒక చోట నుంచి ఏంటి వచ్చి కూర్చొని ఢిల్లీలో కూర్చొని ఉద్యోగాలకు రాజీనామా చేసి వచ్చి కూడా అరవింద్ కేజ్రీవాల్ గెలవాలి, ఆ పార్టీ ఢిల్లీలో రావాలి అని చెప్పి ఓ పెద్ద ఒక మాస్ మూమెంట్ లాగా జరిగింది. ఇవాళ ఏమైపోయాడు? అరవింద్ పక్కన పెట్టేసేయండి, అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ ఇట్లా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఆనాడు ఏంటంటే జనం నమ్మారు, ఇది నిజమైన ప్రత్యామ్నాయ పార్టీ అనేటువంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ నమ్మారు. ఆ రోజు వచ్చి కూర్చొని ఇక్కడ ప్రచారం చేశారు. అదొక మహా ఉద్యమం. ఆ రోజు ముఖ్యంగా అన్నా హజారే ఉద్యమం తర్వాత రాజకీయ పార్టీగా అవతరించిన అరవింద్ కేజ్రీవాల్ అంటే అంత క్రేజ్ ఉండేది ఆ రోజు. తిరిగి ఈరోజు 2024 కోయంబత్తూర్, వారణాసి అయిపోయింది, ఢిల్లీ అయిపోయింది. ఇప్పుడు కోయంబత్తూర్కి అన్ని చోట్ల నుంచి కూడా దిగుతున్నారు, వేల మంది అండి. అసలు ఏంటంటే జనంలో అట్లా ఉంటుంది. అంటే ఒక్కటి నాకు అర్థమవుతుంది, ఇవాళ కూడా వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు? అమెరికా నుంచి వస్తున్నారు, గల్ఫ్ నుంచి వస్తున్నారు, యూకే నుంచి వస్తున్నారు. ఒక ఆవిడ ఇంటర్వ్యూ చూశాను, ఆవిడ జాబుకి రాజీనామా చేసి వచ్చింది. గెలవాలి అన్నామలై ఎట్లయినా సరే. అంటే ఎందుకని జనం ఇట్లా ఆలోచిస్తున్నారు? ఆ రోజు మోడీని గురించి, అరవింద్ కేజ్రీవాల్ గురించి, ఇవాళ అన్నామలైని గురించి అంటే ఒక్కటి వాస్తవం అండి, జనంని మనం హ్యాట్స్ ఆఫ్ టు ద పీపుల్. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడైతే నిజాయితీ ఉంటుందో, ఎక్కడైతే ఈ వ్యక్తులు మార్పుకి చిహ్నమని నమ్ముతారో అటువంటి వ్యక్తులకు మద్దతు ఇవ్వటానికి ఏ త్యాగానికైనా వెనకాడరండి జనం. అదే గుర్తు దానికి, వేరే ఇంకేం లేదు కారణం. ఎందుకంటే నిజాయితీ అయినా ఒకటి, ఆయన ఐఐఎం, ఐఐటి చేసినటువంటి వ్యక్తి, ఐపీఎస్ పాస్ అయినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాలను మారుస్తామని చెప్పి రావటం, అతను జనాలకు కనెక్ట్ కావటం, మాట్లాడేది ఎన్సైక్లోపీడియా, ఏ సబ్జెక్ట్ అయినా అనర్గళంగా మాట్లాడగలగటం, అసలు ఇవన్నీ కూడా కనెక్ట్ అయిపోయారు జనం. ఎలాగైనా ఈయన్ని గెలిపించుకోవాలి అనే దీంతో తండోపతండలుగా వస్తున్నారట. అసలు అర్థం కావట్లేదు ఎవరికి. పీపుల్ ఫర్ అన్నామలై అనే స్వచ్ఛంద సంస్థ మొదలైంది ఇప్పుడు. పీపుల్ ఫర్ అన్నామలై, పిఎఫ్ఏ. అంటే ఈ కొత్త ఏం కాదండి, అరవింద్ కేజ్రీవాల్ అప్పుడు కూడా ఇట్లానే ఉండేది, ఇదే పద్ధతి ఉండేది. అంటే జనంలో అలా ఉంటుందండి, ఆ ఉత్సాహం అలా ఉంది. ఎందుకంటే అన్నామలై అంటే ఇవాళ అదొక కల్ట్ అయిపోయింది. ఇవాళ అదివరకు వాళ్ళిద్దరికి ఎట్లయితే కల్ట్ అయిందో ఇవాళ అటువంటి, అంటే ఒక విధంగా దీన్ని ఏమనాలంటే ప్రజాస్వామ్యం దీనివల్లనే బతుకుంటుందండి. జనం ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి ఏ స్థాయికైనా వెళ్తారనేది ఇది క్లియర్గా అర్థమైపోతుంది. యాక్చువల్గా కోయంబత్తూరు లోక్సభ అందరూ అనుకుంటున్నట్టు అది మొత్తం పట్టణ లోక్సభ కాదు. మొన్నే అన్నామలై చెప్తున్నాడు ఒక ఇంటర్వ్యూలో, 50% అర్బన్ ఓటర్స్ అక్కడ, 50% రూరల్ ఓటర్స్. అంటే ఒక విధంగా ఇది పట్టణ ఓటర్లు, గ్రామీణ ఓటర్లు సమాంతరంగా ఉన్నటువంటి నియోజకవర్గం
టెస్టింగ్ ఫ్యాక్టర్ ఇది. దాంట్లో ఇద్దరు సమంగా ఆదరిస్తేనే అన్నామలై గెలుస్తాడు. అదే కాదండి, దీంట్లో ఇంకొక ముఖ్యం ఏంటంటే ఇది ఎలక్ట్రిఫైయింగ్ ఫ్యాక్టర్. అన్నామలై అక్కడ పోటీ చేయటం అనేది ఒక్క కోయంబత్తూరు కాదండి, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని నియోజకవర్గాల మీద పడుతుందండి. తిరుప్పూర్, ఈరోడ్, పొల్లాచి, దిండిగల్, ఈవెన్ నీలగిరి, కరూర్ ఒకటి కాదు. ఒకనాడు ఇది బీజేపీ అభ్యర్థులు, బీజేపీ ఎలియన్స్లో ఉన్న అభ్యర్థులకి ఊత ఇవ్వబోతుంది కోయంబత్తూరులో అన్నామలై పోటీ. ఇదే జరగబోతుంది ఇప్పుడు. అయితే ఏమిటి ఇది? ఇదొక నేను చెప్తున్నాను, ఇదొక ఇంత క్రేజ్ వచ్చిన తర్వాత జనం నెత్తిన పెట్టుకుంటున్నారండి. ఇది వాళ్ళ ఈయనకే కాదండి, ఎవడు నిజాయితీగా పనిచేస్తే వాళ్ళకి ప్రజలు సిద్ధాంతాలతో సంబంధం లేకుండా కూడా మద్దతు ఇస్తారు. గుర్చేసుకోండి మీరు, అన్నాదురైకి అట్లానే ఉండేది తమిళనాడులో, ఎంజీఆర్కి అట్లానే ఉండేది, జ్యోతిబాసు పశ్చిమ బెంగాల్ అట్లానే ఉండేది, ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ అట్లానే ఉండేది. వీళ్ళెవరు ఒక ఐడియాలజీ సంబంధించిన వాళ్ళు కాదు. తెలుగుదేశం వచ్చిన కొత్తల్లో ఎన్టీఆర్కి అట్లానే ఉండేది. 2000 యోగి ఆదిత్యనాథ్ రెండోసారి పోటీ చేసినప్పుడు యోగి ఆదిత్యనాథ్కి అట్లానే వచ్చింది. సో కాబట్టి అర్థం ఏంటంటే జనాలు వాళ్ళల్లో గనక వాళ్ళ నాయకుడు కింద వాళ్ళు భావించేటట్టయితే వాళ్ళు ఎక్కడ దాకా వెళ్తారు ఆదరించడానికి, క్లియర్గా అర్థమైపోతుంది. వాళ్ళ అన్నామలై విషయంలో ఇంతమంది పార్టీ ఏం చేయాలో తెలియట్లే వాళ్ళకి. 10,000 మంది వచ్చి కూర్చుంటున్నారు అక్కడ. కూర్చొని ఎలా వాళ్ళని ఎక్కడ ముడుచుకోవాలి చెప్తుంది పార్టీ. మీరు బాబు కోయంబత్తూరు కాదు మిగతా నియోజకవర్గాల్లో కూడా వెళ్ళమని చెప్తుంది. కానీ వాళ్ళకి మీరు ఎన్నని చెప్పండి, వాళ్ళకి ఎట్లా ఉంటుంది? మా అన్నామలై కోసమే సెలవు పెట్టుకుని వచ్చాం, ఇక్కడ మేము అన్నామలై కోసమే పనిచేస్తాం అనే దీంట్లో ఉంటున్నారు. వాళ్ళని ఎలా ఉపయోగించుకోవాలో పార్టీకి తెలియట్లా. అంత సమర్థత కూడా పార్టీకి ఉండాలి. అది మూమెంట్ ఇవాళ నడుస్తూ ఉంది. అసలు సోషల్ మీడియా చూస్తే ఎట్లా ఉంది? అసలు ఫ్యూచర్ సీఎం అనేది అసలు ప్రతి వాళ్ళు చెప్తా ఉన్నారు సోషల్ మీడియాలో. కొంతమంది ఇంకో అడుగు ముందుకేసి ఫ్యూచర్ పిఎం అంటున్నారు అన్నామలైని. సో అంటే నేను తప్పు ఒప్పనేది కాదు, మూమెంట్ వచ్చినప్పుడు అలానే ఉంటుంది. వాళ్ళ యొక్క ఆవేదన, వాళ్ళ యొక్క భావన, ఆ భావోద్రేకాలు అలా ఉంటాయి. ఈ రోజుకి ఇవాళ కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పటికైతే బీజేపీ పార్టీగా, ఎన్డీఏని పక్కన పెట్టండి, బీజేపీ పార్టీగా చెన్నై నగరంలో, కొంగునాడు, వెస్ట్రన్ తమిళనాడులో, దక్షిణ తమిళనాడులో మాత్రం ఖచ్చితంగా ఈ 2024 లోక్సభ ఎన్నికలు ప్రభావం చూపించబోతున్నాయి. అన్నామలై గెలుపు నల్లేరు మీద నడక లాంటిదే. ఇప్పుడు అందరూ మాట్లాడుకోవటం అన్నామలై గెలుస్తాడా లేదనేది కాదు, అన్నామలై ఎంత మెజారిటీతో గెలుస్తాడనేది జరగబోయేది ఇదే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.